22A భూముల అంశంలో ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని వారికి న్యాయం చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రతి సోమవారం జిల్లా అధికారులతోటి దీనిపైన సమీక్ష నిర్వహిస్తున్నామని చెప్పారు. 22A జాబితాలోనివి వివిధ ఆర్డర్లలో ఉన్న వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తామన్నారు. ఇక 22A సంబంధించి రిజిస్ట్రేషన్లు నిలిచిపోయిన వాటిని 24 గంటల్లో క్లియర్ చేస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. ఈ 22A అంశం నిషేధిత జాబితాలో మా భూమి ఉందంటే మా భూమి ఉందని, దానికి ప్రతిపక్షాలు కొన్ని నిజాలు, ఆ నిజాల చాటున కొన్ని అబద్ధాలను కూడా చిత్రీకరిస్తూ ప్రజల్ని ప్యానిక్ లోకి తీసుకుపోయే అంశం ఏదైతే ఉందో దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి రావడంతోనే ఆ శాఖ మంత్రిగా గడిచిన 4 వారాల నుంచి ప్రతి వారం ప్రతిరోజు మార్నింగ్ రివ్యూ చేస్తూ ప్రతి వారం ప్రతి మండే నాడు ప్రత్యక్షంగా ఉన్నతాధికారులు జిల్లాకి సంబంధించిన ఉన్నతాధికారులతో రివ్యూ చేసుకుంటూ టైం టు టైం వాటిని రిజాల్వ్ చేసే కార్యక్రమాన్ని చేపట్టాం. ఏవైతే యథార్థంగా జరిగాయో నాకు తెలిసి ఈ రోజుకి ఏవైతే జెన్యూన్గా 22Aలో మావి ఉన్నాయి, మేము గతంలో వివిధ జీవోల ద్వారా, వివిధ ఆర్డర్స్ ద్వారా, వివిధ మెమోల ద్వారా ప్రభుత్వం ఆక్షన్లో కొనుక్కున్నాము, ఇలా మాకు సంక్రమించిన ఆస్తి ఇది, ఒక సర్వే నెంబర్లో యుఎల్సిలో కొన్ని క్లియర్ అయినాయి, కొన్ని క్లియర్ కానీ, ఇలా ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన అంశాలన్నిటినీ ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అందుబాటులో ఉన్న ఆర్డర్స్, అవి జీవోలు కానివ్వండి, మెమోలు కానివ్వండి, వివిధ రూపంలో ఉన్న ఆర్డర్స్ అన్నిటినీ ప్రభుత్వం ఫస్ట్ ఎయిడ్ కింద వాటన్నిటినీ అప్లోడ్ చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేసిన మరుక్షణం